హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు మనం బందరు లడ్డు లేదా తొక్కుడు లడ్డు అని కూడా అంటారు. ఈ లడ్డూని ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను చెప్పినట్లు ఈ కొలతలతోటి ఒక్కసారి లడ్డు ప్రిపేర్ చేసి చూడండి. పర్ఫెక్ట్గా వస్తాయి. నాకు ఎలా వచ్చాయో మీకు కూడా అలానే వస్తాయి. మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చిన్న చిన్న టిప్స్తో సహా చెప్పాను. మీరు చేసుకోవాలి అంటే వీడియోని పూర్తిగా చూసి ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఈ తొక్కుడు లడ్డు చేసుకోవడానికి ముందుగా ఏదైనా కలుపుకోవడానికి ఈజీగా ఉండేటట్లు ఒక గిన్నె తీసుకొని దీంట్లో ఒక 2 కప్పులు శనగపిండి వేసుకోండి. 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి మీ ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. అలాగే 1 చిటికెడు సాల్ట్ వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి. సాల్ట్ వేయడం వల్ల మనకి ఆ స్వీట్ అనేది వెకటిగా లేకుండా ఉంటుంది. జస్ట్ 1 చిటికెడు వేయండి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో కొద్దిగా నీళ్లు పోసి పిండిని బాగా కలుపుకోండి. నీళ్లు ఒకటేసారి పోయకుండా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. మరి గట్టి ముద్దలాగా కలుపుకోవద్దు. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలుపుకోవాలి. మనం మురుకులకి పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసి ఇలా మురుకులు గొట్టంలో పెట్టుకోండి. మురుకులు గొట్టానికి ముందుగానే లోపల వైపు కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకోండి. పిండి అంటుకోకుండా వస్తుంది. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ మురుకులు గొట్టాన్ని క్లోజ్ చేసి ఈ మిగతా పిండి ఉంది కదా, ఈ పిండికి ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి, ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం మురుకులు ఎలా అయితే వేసుకుంటామో ఆ విధంగా మురుకుల్లాగా ఒత్తుకోవాలి. ఆయిల్ మటుకు బాగా వేడిగా ఉన్నప్పుడు ఒత్తుకోండి. ఇలా మురుకు మొత్తాన్ని ఒత్తుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి. అలాగే మురుకులకి కాస్త రంగు ఎక్కువగా కాల్చుకుంటాం కదా, అంత రంగు వచ్చే విధంగా కాకుండా లైట్గా రంగు మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఒక సైడు కాలింది అనుకున్న తర్వాత రెండో వైపుకు తిప్పుకొని కాల్చుకోవాలి. ఈ రంగు వస్తే సరిపోతుందండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత వీటిని తీసి ఏదైనా ప్లేట్లో వేసుకొని సేమ్ ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా మురుకుల్లాగా ఒత్తుకొని ఈ మురుకును కూడా కాల్చుకున్న తర్వాత ఈ ప్లేట్లో వేసుకొని నేను ఇక్కడ చూపించినట్లు తుంచుకోండి. చిన్న చిన్న ముక్కలుగా తుంచి పెట్టుకుంటే మనం మిక్సీలో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చేతితోటి ఈ విధంగా నలిపేశారంటే ఈజీగా తునిగిపోతాయి. మురుకులన్నింటినీ ఇలా తుంచుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పొడిలాగా చేసుకోవాలి. నేను ఒకటేసారి అన్ని పెద్ద మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే చిన్న మిక్సీ జార్లో వేసుకొని అయినా గ్రైండ్ చేసుకోవచ్చు, కానీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మళ్ళీ జల్లించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు లైట్ బరకగా ఉంది అనుకున్నారనుకోండి, అలాంటప్పుడు ఈ పిండిని జల్లించుకుంటే బాగుంటుంది. అంటే స్మూత్గా వస్తాయి అన్నమాట లడ్డూలు, చాలా సాఫ్ట్గా వస్తాయి. మీకు అలా సాఫ్ట్గా ఉండాలి లడ్డూలు అనుకుంటే ఒకసారి జల్లించుకోండి. నేనైతే జల్లించడం లేదు. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బాండిల్లోకి మీరు ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకుంటారో అదే కప్పుతోటి 1.5 కప్పు చక్కెర వేసుకోండి. 1 కప్పు నీళ్లు పోసుకొని ఇలా కలుపుతూ చక్కెరని పూర్తిగా కరగనివ్వండి. చక్కెర పూర్తిగా కరిగి మనకి వేలితో పట్టుకుంటే లైట్గా జిగురుగా తగలాలండి. అలా వస్తే సరిపోతుంది. దీనికి పాకం ఏమి రావాల్సిన అవసరం లేదు. పాకం కొద్దిగా మీకు ఎక్కువైనా కానీ లడ్డూలు అనేవి చాలా గట్టిగా అయిపోతాయి. అందుకని పాకం రాకూడదు. జస్ట్ మనం వేళ్లతో పట్టుకొని చూస్తే జిగురుగా తగలాలి. అలా వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. అలాగే కాచిన నెయ్యి ఒక 1/4 కప్పు దాకా వేసుకున్నాను, లేదా కొద్దిగా తగ్గించైనా వేసుకోవచ్చు మీరు నెయ్యిని. నెయ్యి కూడా వేడిగా ఉండేటట్లు చూసుకోండి. ఇలా యాలకుల పొడి నెయ్యిని కూడా వేసి కలిపిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ శనగపిండి మిశ్రమాన్ని కూడా వేసి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే మీకు గట్టి పడుతూ ఉంటుంది. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నాను చూడండి, మీకు అర్థం అవడం కోసం. కలిపే కొద్దీ గట్టి పడుతూ వస్తుంది. ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. చూడండి, కలిపే కొద్దీ ఈ విధంగా గట్టి పడుతుంది. ఇలా గట్టి పడిన తర్వాత కొద్దిసేపు అలా వదిలేయండి. ఒక 10 నిమిషాలు అలా వదిలేశారనుకోండి, మీకు ఇంకా గట్టిపడి ముద్దలాగా వస్తుందన్నమాట. అంటే మనం ఉండ చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. మూత పెట్టొద్దు. మూత పెట్టకుండానే జస్ట్ అలా వదిలేయండి. ఇప్పుడు చూడండి, ఆరిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత కొద్దిగా తీసుకొని లడ్డూలాగా చేసుకోండి. మీకు ఏ సైజు లడ్డు కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో లడ్డూలు. నేను ఇక్కడ ఒక లడ్డూని చుట్టి చూపించాను. సేమ్ ఇదే విధంగా మిగతా లడ్డూలన్నీ చేసుకొని ఏదైనా ప్లేట్లో పెట్టుకొని మీకు ఇంకా చూడడానికి బాగుండాలి అంటే పైన ఒక జీడిపప్పును పెట్టుకోండి, లేదా ఒక బాదం పప్పును కానీ కొద్దిగా పిస్తాని సన్నగా కట్ చేసి ఈ విధంగా పెట్టుకున్నా కానీ చూడడానికి బాగుంటాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. మీరు స్వీట్ షాప్లో తెచ్చుకున్నట్టే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మన అషఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.